డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతున్న వారికి, అలాగే దాని ఆధారంగా రూపొందిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికను చూస్తూ భారతదేశ చరిత్రను అర్థం చేసుకుంటున్న వారందరికీ స్వాగతం. మనం కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం. ఈరోజు మనం 11వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇది భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన సమయమని చెప్పాలి. అవును, బుద్ధుడి తర్వాత కొన్ని శతాబ్దాలు గడిచాయి. దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా, గణతంత్రాలుగా విడిపోయి ఉంది. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం అన్నది లేదు. ఇలాంటి ఒక సంక్లిష్టమైన రాజకీయ వాతావరణంలో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ దండయాత్రతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో చరిత్ర గమనాన్ని మార్చేందుకు ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగారు. ఒకరు చంద్రగుప్త మౌర్యుడు, మరొకరు అతనికి అన్నీ తానే నిలిచిన విష్ణుగుప్తుడు, అంటే మనందరికీ తెలిసిన చాణక్యుడు. నిజమే. వీరిద్దరూ మగధ సామ్రాజ్యం నుండి బహిష్కరణకు గురయ్యారు. ఒక అసాధారణమైన గురుశిష్యుల బంధం తక్షశిలలో మొదలైంది. ఒక అవినీతిమయమైన రాజ్యాన్ని కూలదోసి అఖండ సామ్రాజ్యానికి పునాదులు వెయ్యాలనే వారి ప్రయాణం ఎలా మొదలైంది? ఈరోజు మన చర్చంతా ఈ ఆసక్తికరమైన అంశాల చుట్టూనే సాగుతుంది. సరే, అయితే మనం నేరుగా తక్షశిలలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఆనాటి విజ్ఞాన కేంద్రమది. అక్కడ విష్ణుగుప్తుడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తుండగా ఒక యువకుడు వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను మురాకుమారుడు చంద్రగుప్తుడని చెప్తాడు. అవును, నందరాజుల చేత దేశ బహిష్కరణకు గురయ్యారని కూడా చెబుతాడు. ఆ తర్వాత అతను అడిగిన కోరిక వింటే ఆశ్చర్యం వేస్తుంది. నిజమే. అతను చాలా సూటిగా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, నేను మగధ సామ్రాట్ని కావాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ఇది మామూలు విషయం కాదు కదా. ఒక దేశ బహిష్కృతుడైన యువకుడు ఒక గొప్ప ఆచార్యుడి దగ్గరకు వచ్చి నన్ను చక్రవర్తిని చెయ్యండి అని అడగటం చాలా సాహసం. ఆ క్షణంలో చాణక్యుడు అతన్లో ఏం చూసుంటాడు అంటారు? బహుశా ఆ సూటిదనం, ఆ లక్ష్యశుద్ధేమో. చాణక్యుడు వెంటనే ఒప్పుకోడు. అతన్ని పరీక్షిస్తాడు. నువ్వు క్షత్రియుడివి కూడా కాదు, సామ్రాట్ ఎలా అవుతావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి చంద్రగుప్తుడు ఇచ్చిన సమాధానంలోనే అతని తెలివి అంత కనిపిస్తుంది. ఏమంటాడు? మగధను పాలిస్తున్న నందులు కూడా క్షత్రియులు కాదు కదా అంటాడు. ఇది కేవలం తెలివైన సమాధానం కాదు. ఆనాటి రాజకీయ వాస్తవికతను చంద్రగుప్తుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడో ఇది చూపిస్తుంది. అంటే వంశపారంపర్యంగా వచ్చే అర్హతల కన్నా అధికారాన్ని చేజిక్కించుకునే సత్తాకే విలువుందని అతను గ్రహించాడు. ఖచ్చితంగా. ఇది చాణక్యుడిలాంటి వాస్తవికవాదని ఆకట్టుకొని ఉంటుంది. వారిద్దరి మధ్య ఒకే రకమైన ఆలోచనా విధానానికి ఇది పునాది వేసిందనమాట. ఆ తర్వాత వారి మధ్య ఒక తాత్విక చర్చ మొదలవుతుంది. అవును. చాణక్యుడు తాను రాస్తున్న అర్థశాస్త్రం గురించి చెబుతూ ఉంటాడు. రాజ్యపాలన, వ్యవస్థీకరణ లాంటి విషయాలు ఇప్పటికే రాజ్యం ఉన్నవారికి ఉపయోగపడతాయని అంటాడు. కాని చంద్రగుప్తుడు ఒప్పుకోడు. రాజ్యం లేనివాడికి దాన్ని ఎలా గెలవాలో కూడా నేర్పండి అని పట్టుబడతాడు. ఈ చర్చలోనే చాణక్యుడి రాజనీతికి మూలమైన ఒక ముఖ్యమైన సిద్ధాంతం బయటపడుతుంది. ప్రజల గురించి ఆయనకున్న అభిప్రాయం. అవును, ఆయన సామాన్య ప్రజల మంచితనం మీద ఆధారపడి ఒక సువ్యవస్థిత రాజ్యాన్ని నిర్మించలేమని గట్టిగా నమ్ముతాడు. ఆయన దృష్టిలో సామాన్య మానవుడు ఆహారం, నిద్ర, భయం, మైథునం ఈ 4 ప్రాథమిక అవసరాల చుట్టూనే తిరుగుతాడు. తన కుటుంబం దాటి పెద్దగా ఆలోచించడు అని ఆయన వాదన. రాజుల గురించి కూడా ఆయనకు అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు లేదు. లేదు, వాళ్లు కూడా అధికారమనే మత్తులో ఉంటే స్వార్థపరులుగా మారిపోతారని, అందుకే ఒక పటిష్టమైన వ్యవస్థ, ఒక ఉక్కు కవచంలాంటి నియమాలు అవసరమని వాదిస్తాడు. అప్పుడు చంద్రగుప్తుడన్నమాట చాణక్యుడిని ఆలోచనలో పడేస్తుంది. ఆచార్య, ఉత్తమమైన ఆలోచన కూడా శూన్యంలో నిలబడలేదు. దానికి శక్తి, శస్త్రమద్దతు కావాలి అంటాడు. ఆ ఒక్క మాటతో తన సిద్ధాంతాలకు ఆచరణ రూపమివ్వగల వ్యక్తి చంద్రగుప్తుడేనని చాణక్యుడు గుర్తించి ఉంటాడు. ఒకరిది మేధోశక్తి, మరొకరిది కార్యాచరణ శక్తి. ఈ రెండూ కలిస్తేనే ఏదైనా సాధించగలమని వారికి అర్థమైంది. అయినప్పటికీ చాణక్యుడు ఒక చివరి ప్రయత్నం చేస్తాడు. తన ఆలోచనలకు మద్దతు కూడగట్టడానికి పాటలీపుత్రంలోని నందరాజు ఆస్థానానికి వెళ్తాడు. తనను అవమానించి వెళ్లగొట్టిన రాజు దగ్గరికేనా? ఇది కాస్త వింతగా అనిపించదూ? అదే, ఇది తెలివితక్కువతనమా లేక ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడా? ఇది ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక ఎత్తుగడే. చాణక్యుడు నందుల పాలనను సంస్కరించగలమా అని ఒకసారి పరీక్షించడానికి వెళ్లాడు. ఆ వ్యవస్థను బాగుచేయడం సాధ్యమేనా అని చివరిసారిగా నిర్ధారించుకోవాలనుకున్నాడు. అక్కడ జరిగిన అవమానం కేవలం వ్యక్తిగత అవమానం కాదు. ఆ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయిందని, దాని బాగుచేయడం కాదు, సమూలంగా నాశనం చెయ్యాలనే నిర్ధారణకు రావడానికి అది ఒక కారణమైంది.
ఆ ఆస్థానంలోని దృశ్యం చూస్తేనే అర్థమవుతుంది మనకు. రాజు ధననందుడు విలాసాల్లో మునిగి తేలుతుంటాడు. చాణక్యుడు గ్రీకుల నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తాడు. కాని అహంకారంతో మద్యం మత్తులో ఉన్న రాజు ఆ సలహాను పెడచివిన పెడతాడు. అంతేకాదు, ఈ నల్ల బ్రాహ్మణుడికి ఎంత ధైర్యం, నాకే సలహా ఇస్తాడా అంటూ అందరి ముందు ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానంతో చాణక్యుడు రగిలిపోతాడు. అక్కడే తన శిఖను విప్పి శపథం చేస్తాడు. ఈ నందవంశాన్ని పాటలీపుత్రం నుండి సమూలంగా పెకిలించి వేసేవరకు నేను ఈ శిఖను ముడివేయను అని. ఈ శపథం కేవలం వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు, అది ఒక రాజకీయ విప్లవానికి నాంది. ఒక అవినీతిమయమైన పాలన అంతం కావాలనే ప్రజల ఆకాంక్షకు అది ప్రతీకగా నిలిచిందన్నమాట. ఆ తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుడు మళ్ళీ కలుసుకుంటారు. ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉంది. నందవంశాన్ని నాశనం చెయ్యాలి. కాని ఎలా? బయటకు అంత బలంగా కనిపించే నంద సామ్రాజ్యం లోపల డొల్ల అని చాణక్యుడు ఎలా కనిపెట్టాడు? ఇక్కడే చాణక్యుడి మేధస్సు కనిపిస్తుంది. ఆయన ఒక ఆధునిక ఇంటెలిజెన్స్ అనలిస్ట్ లాగా నంద సామ్రాజ్యం యొక్క బలాబలాలను విశ్లేషిస్తాడు. అంటే అధిక పన్నులతో ప్రజలలో అసంతృప్తి, సరిహద్దుల్లో అభద్రత, రాజు యొక్క దురాశ. అవును, అవినీతి, ఇవన్నీ సామ్రాజ్యపు బలహీనతల్ని గుర్తిస్తాడు. పైకి కనిపించే సైనిక బలమొక్కటే ముఖ్యం కాదని ఆయన సిద్ధాంతం. ప్రజల మద్దతు లేని ఏ రాజ్యమైనా పేకమేడలా కూలిపోతుందని. మరి సామ్రాజ్యానికి బలమే లేదా? ఉంది. ఏకైక బలం అమాత్య రాక్షసుడు. ఓ, విచ్ఛిన్నమవుతున్న రాజ్యాన్ని తన తెలివితేటలతో, విశ్వాసంతో కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఏకైక వ్యక్తి ఆయనేనని చాణక్యుడు గుర్తిస్తాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని కూడా ఖచ్చితంగా అంచనా వేశాడన్నమాట. అవును, ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది, దాన్ని మనం కనుక్కోవాలి అని చంద్రగుప్తుడిలో ఆయన ధైర్యం నింపుతాడు. ఇదే సమయంలో మరోవైపు గ్రీకుల శిబిరంలో అలెగ్జాండర్ గాయాలతో ఉంటాడు. తమ శిబిరంలోకి చొరబడిన ఒక వ్యక్తిని పట్టుకోలేకపోయినందుకు తన సేనాపతులపై కోపంగా ఉంటాడు. సరిగ్గా అప్పుడే వారికి చాణక్యుడి శపథం గురించి తెలుస్తుంది. అలెగ్జాండర్ దీన్ని ఒక అవకాశంగా చూస్తాడు. శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అనే రాజనీతి సూత్రాన్ని ఇక్కడ వాడతాడు. చాణక్య చంద్రగుప్తులతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుని ఒక సమావేశం ఏర్పాటు చెయ్యమని తన సేనాపతి సల్యూకసును ఆదేశిస్తాడు. చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టం. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్, భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న చాణక్యుడు ఒకే చోట. ఈ సమావేశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. గ్రీకు భారత సంస్కృతుల సంగమమనే ఒక గొప్ప ఆశయాన్ని అలెగ్జాండర్ ముందుకు తెస్తాడు. కాని చాణక్యుడు ఆ ఆదర్శవాద మాటలకు లొంగడు. మీ ఆలోచన ఆకర్షణీయంగా ఉంది, కాని ఆచరణ సాధ్యమేనా అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆయన చెప్పిన ఒక ఉపమానం అద్భుతం. ఏంటది? మీరు ఒక ఎండిన చర్మం యొక్క ఒక చివర కాలు పెట్టి నిలబడ్డారు, అందుకే మరో చివర గాలిలో తేల్తోంది అంటాడు. అంటే భారతదేశంలో మీ అధికారమింకా స్థిరపడలేదని, మీ ఆశయాలు గాలిలో మేడలేనని చాలా సున్నితంగా కాని గట్టిగా చెప్పాడన్మాట. మాటల తర్వాత అలెగ్జాండర్ అసలు విషయానికి వస్తాడు. తమకు వారి నుండి నక్కరమైన సహాయం కావాలనడుగుతాడు. దానికి చాణక్యుడు అంగీకరిస్తాడు, కాని 2 తీవ్రమైన షరతులు విధిస్తాడు. సైనిక సహాయం అడగడం అర్థం చేసుకోవచ్చు, కాని రెండో షరతు, అది విని అందరూ ఆశ్చర్యపోతారు. చాలా పెద్ద ఎత్తుగడ కదా అది. ఖచ్చితంగా ఇది చాణక్యుడి రాజనీతికి పరాకాష్ఠ. మొదటి షరతు, నందులను ఓడించడంలో గ్రీకులు తమకు సహాయం చేయాలి. రెండవది, ఈ పొత్తును పటిష్టం చేయడానికి సెల్యూకస్ తన కుమార్తె హెలెనాను కాబోయే మగధ సామ్రాటైన చంద్రగుప్తుడికిచ్చి వివాహం చెయ్యాలి. ఇది కేవలం ఒక ఒప్పందాన్ని బలపరచడం కాదు, భవిష్యత్తులో గ్రీకుల నుండి రాబోయే ప్రమాదాన్ని శాశ్వతంగా నివారించే ప్రయత్నమిది. ఈ పెళ్లితో సెల్యూకస్ ఒక మిత్రుడు మాత్రమే కాదు, బంధువు అవుతాడు. చంద్రగుప్తుడి విజయంలో అతనిక్కూడా వాటా ఉంటుంది. మొదటి యుద్ధం గెలవక ముందే భవిష్యత్తులో రాబోయే శత్రువుని నిరాయుధుడిని చేస్తున్నాడు చాణక్యుడు. అద్భుతం. కాని ఈ రాజకీయ చదరంగంలో చంద్రగుప్తుడి వ్యక్తిగత ఇష్టాలకు విలువ లేకుండా పోయింది. అవును, అతను నంద సామ్రాజ్య రక్షణ మంత్రి అయిన శకటారుడి కుమార్తె సుభాషిణిని ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని చాణక్యుడికి చెబుతాడు. ఇక్కడే ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం, రాజధర్మం మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. చాణక్యుడు చంద్రగుప్తుడితో అంత కఠినంగా ఉండటం అవసరమా అనిపిస్తోంది. చాణక్యుడి దృష్టికోణం నుండి చూస్తే అది అవసరమే.
ఆయనకు రాజ్యం, లక్ష్యమనేవి సర్వోన్నతమైనవి. రాజు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనం మాత్రమే. నీ జన్మ ప్రేమ క్రీడల కోసం కాదు అంటాడు. అవును, నీ లక్ష్యం, నీ కల, నీ ఆశయమేమిటో గుర్తుంచుకో. నువ్వు మగధకు, ఈ జంబూద్వీపానికి అంటే ఈ యావత్ భరతఖండానికి ఏకఛత్రాధిపతివి కాబోతున్నావు. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే నువ్వు హెలెనాతో ప్రేమలో పడాలి అని చాలా కఠినంగా చెబుతాడు. ఒక గొప్ప లక్ష్యం కోసం వ్యక్తిగత సంతోషాలను త్యాగం చెయ్యాలనేది ఆయన సిద్ధాంతమనమాట. చివరికి చంద్రగుప్తుడు గురువు మాటను శిరసావహించి ఆ వివాహానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత సుభాషిణితో అతని చివరి సంభాషణ చాలా భావోద్వేగంగా ఉంటుంది. తాను మగధ చక్రవర్తిగా తిరిగి వస్తానని ఆమెకు మాట ఇస్తాడు. మరోవైపు పాటలిపుత్రంలో కథ వేగంగా మారుతోంది. ధననందుడు సుభాషిణిని చూసి మోహించి ఆమెను తన పట్టమహేషిని చేసుకుంటానని ప్రకటిస్తాడు. ఆమె తండ్రి శకటారుడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. దాంతో రాజు అతనికి మరణశిక్ష విధిస్తానని బెదిరిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో చాణక్యుడు ఆదేశానుసారం చంద్రగుప్తుడు హెలెనాని వివాహం చేసుకున్నాడని వార్త శకటారుడికి తెలుస్తుంది. పాపం, అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఇక్కడే చాణక్యుడి వ్యూహం మరో మలుపు తీసుకుంటుంది. శత్రువు కోటలోనుంచే ఒక ముఖ్యమైన మంత్రిని ఒక్క కత్తి దెబ్బ లేకుండా తమవైపు తిప్పుకోవడం. చాణక్యుడి గూఢచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇది చూపిస్తుంది కదా. అవును, చాణక్యుడు పంపిన ఒక గూఢచారి శకటారుణ్ణి కలుస్తాడు. ఇది కేవలం భౌతికమైన రక్షణ కాదు, ఇదొక మానసిక యుద్ధం. ఆ గూఢచారి శకటారుడితో ఏమంటాడు? మీరు ఎవరికి సేవ చెయ్యాలనుకుంటున్నారు? మగధ పట్ల, దాని ప్రజల పట్ల, లేక ఈ క్రూరమైన అవినీతిపరుడైన పాలకుడి పట్ల? అంటే దేశభక్తికి రాజభక్తికి మధ్య ఉన్న తేడాను చూపిస్తాడు. కరెక్ట్. ఈ విధంగా రాజుపై తిరుగుబాటు చేయడాన్ని ఒక దేశభక్తి చర్యగా మారుస్తాడు. ఇది అద్భుతమైన సైకలాజికల్ వార్ఫేర్. శకటారుడు తప్పించుకున్నాక నందరాజు సుభాషిణిని నిలదీస్తాడు. కాని ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అవును, రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడుతుంది. చాణక్యుడ్డి ఎదుర్కోవాలంటే గణరాజ్యాలతో స్నేహం చేయాలని రాజుకు సలహా ఇస్తుంది. ఇది ఆసక్తికరంగా ఉంది. సుభాషిణి పాత్ర కేవలం ప్రేమకే పరిమితం కాలేదు. ఖచ్చితంగా ఆమెకు రాజకీయ స్పృహ ఉందని ఇది చూపిస్తుంది. మరోవైపు చాణక్యుడు అప్పటికే గణరాజ్యాల అధిపతులతో చర్చలు జరుపుతూ ఉంటాడు. ఇది కూడా ఒక క్లిష్టమైన సమస్య. అవును, ఎందుకంటే గణరాజ్యాలకు చాణక్యుడిపై నమ్మకం లేదు. నువ్వొక సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నావు, అది మా స్వాతంత్ర్యాన్ని నాశనం చేస్తోంది అని వారు వాదిస్తారు. అది సరైన భయమేనదా? చాలా సరైన భయం. అసలు ఈ గణరాజ్యాలు అంటే ఏమిటి? ఇవి రాజులు లేని కొన్ని కుటుంబాలు లేదా సభల ద్వారా పాలించబడే చిన్న చిన్న స్వతంత్ర ప్రాంతాలు. వాళ్ళకి వాళ్ల స్వేచ్ఛ అంటే ప్రాణం. కాని చాణక్యుడు వాళ్లకు వాస్తవాన్ని చూపిస్తాడు. కాలం మారిపోయింది, ఇప్పుడు చిన్న రాజ్యాల యుగం ముగిసింది అంటాడు. అలెగ్జాండర్ లాంటి విదేశీ శక్తుల చేతిలో నాశనమవ్వడం కన్నా ఒక అఖండ భారత సామ్రాజ్యంలో భాగమై మీ స్థానిక స్వాతంత్రాన్ని కాపాడుకోవడం మేలని వాళ్లను ఒప్పిస్తాడు. అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా చేస్తాడు. అవును, వ్యవస్థ సరిగ్గా లేని లోలోపల కుళ్ళిపోతున్న గణరాజ్యాలకు ఈ హామీ వర్తించదు అని స్పష్టం చేస్తాడు. అంటే ఆయన ఆదర్శవాది కాదు, వాస్తవికవాది అని ఇక్కడ మరోసారి నిరూపించుకుంటాడన్నమాట. అవును. ఇంతటితో ఈ భాగం ముగుస్తోంది. ఒక బలహీనమైన అవినీతిమయమైన రాజ్యాన్ని కూలదోసి ఒక సువ్యవస్థితమైన సామ్రాజ్యాన్ని నిర్మించడానికి చాణక్యుడు అనుసరించిన మార్గాలు ఎంత అద్భుతమైనవో మనం చూశాము. శత్రువు యొక్క శత్రువును మిత్రుడిగా చేసుకోవడం, వివాహ సంబంధాలతో రాజకీయ బంధాలను పటిష్టం చేయడం, శత్రువు బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడం వంటి వ్యూహాలు ఆయన రాజనీతికి నిలువుటద్దం. చంద్రగుప్తుడి ఆశయం, చాణక్యుడి ప్రజ్ఞ కలిస్తే ఒక సామ్రాజ్యం ఎలా రూపుదిద్దుకుంటోందో ఈ భాగం మనకు స్పష్టంగా చూపిస్తోంది. నిజమే. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ వదిలివెళ్తున్నాను. రాజ్యస్థాపన అనే గొప్ప లక్ష్యం కోసం చంద్రగుప్తుడు తన వ్యక్తిగత ప్రేమను త్యాగం చెయ్యాలని చాణక్యుడు నిర్దేశించాడు. నీ జన్మ ప్రేమ క్రీడల కోసం కాదు అని స్పష్టం చేశాడు. దీనిపై మనం ఆలోచించాలి. దేశం లేదా ఒక గొప్ప ఆశయం కోసం వ్యక్తిగత ఇష్టాలు, సంతోషాలను త్యాగం చెయ్యడం ఎంతవరకు సరైనది? ఒక నాయకుడి వ్యక్తిగత జీవితానికి, అతని రాజకీయ కర్తవ్యానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం చరిత్ర నుండి మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన పాఠం.